తెలుగు భక్తి మార్గం ప్రేక్షకులకు నమస్కారం అండి. గుడ్ మార్నింగ్. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న విన్నపం. దయచేసి ఛానల్ని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరో 10 మందికి రీచ్ అవుతుంది. సో దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక మన వీడియోలోకి వెళ్తే నిన్న దర్శనం ఎంతమంది చేసుకున్నారు అనేది వీళ్ళు అప్డేట్ చేశారు. 23/7/2024 ఎంతమంది భక్తులు నిన్న చేసుకున్నారంటే 73,332 మంది భక్తులు నిన్న కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. 25,202 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారంటండి. 3.73 కోట్లు హుండీ కానుకలు వచ్చాయంటండి. 10 కంపార్ట్మెంట్స్లో భక్తులు వేచి ఉన్నారంట. దర్శనం సర్వదర్శనానికి 8 నుంచి 10 గంటల సమయం పడుతుందంటండి. సేమ్ భక్తులు మొన్న 22వ తారీఖు ఎంతమంది భక్తులు అయితే దర్శనం చేసుకున్నారో నిన్న కూడా మ్యాక్సిమం అంతే మంది వచ్చారండి. సో అదండి దర్శనం. ఎంతమంది వచ్చారు ఏంటి అనేది వీళ్ళు ఇక్కడ అప్డేట్ చేశారు. అండ్ ఈవెంట్స్లోకి వెళ్తే అంటే ఉత్సవం స్పెషల్ ఆర్టికల్స్లో ఏమీ అప్డేట్ చేయలేదు. అండ్ ఈవెంట్స్లోకి వెళ్తే ఆదికృతిక ఫేట్ అట్ శ్రీ కపిలేశ్వర స్వామి టెంపుల్ ఆన్ July 30 అని ఇక్కడ ఇచ్చాడండి. వార్తలోకి వెళ్తే టీటీడీ ఆర్గనైజింగ్ ది ఆదికృతిక ఫెట్ అట్ శ్రీ కపిలేశ్వర స్వామి టెంపుల్ ఆన్ July 30. జూలై 30న శ్రీ కపిలేశ్వర స్వామి దేవాలయంలో ఆదికృతిక మహోత్సవాన్ని టీటీడీ నిర్వహిస్తుంటానండి. అదే వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. యాజ్ పార్ట్ ఆఫ్ ద ఫెస్టివల్స్ స్నపన తిరుమంజనం విల్ బి పెర్ఫార్మ్ టు ఉత్సవ ఐడల్స్ ఆఫ్ శ్రీ వల్లిదేవ అండ్ సేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇన్ ది ఆఫ్టర్నూన్. ఈ ఉత్సవాల్లో మధ్యాహ్నం శ్రీ వల్లిదేవ సేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారంటండి. అదే వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. లేటర్ ఇన్ ద ఈవినింగ్ తిరువీధి ఉత్సవం ఈజ్ అబ్జర్వ్డ్ టు ఉత్సవ ఐడల్స్ ఆన్ ద ఆస్పీషియస్ ఒకేషన్స్. సాయంత్రం ఉత్సవ విగ్రహాలను తిరువీధి చేస్తారంటండి. అదే వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. కపిలేశ్వర స్వామి ఊరేగింపు. ఇంకా మనం వెనక్కి వెళ్తే అంతేనండి. ఇక్కడ నిన్న చదువుకున్నామని చెప్పుకున్న అంకురార్పణ కోసం ఇంకా ప్రెస్ రిలీజెస్లోకి వెళ్తే శ్రీ కపిలేశ్వర స్వామి చెప్పుకున్నాం కదా. టీటీడీ నియమ నిబంధనలకు మేరకే వాటర్ బాటిల్ విక్రయించాలి. తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు టీటీడీ నిర్దేశించిన రేట్లకే వాటర్ బాటిల్ విక్రయించాలని జేఈఓ విద్యా ఆరోగ్య శ్రీమతి గౌతమి చెప్పారు. తిరుమలలో ఆరోగ్య శాఖ కార్యాలయంలో మంగళవారం దుకాణదారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ తిరుమలలో దుకాణదారులు టీటీడీ నిర్దేశించిన రేట్ల కంటే అధిక రేట్లకు వాటర్ బాటిల్ అమ్ముతున్నారని, ఖాళీ గాజు బాటిల్ని తీసుకోవడం లేదని పలువురు భక్తులు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. టీటీడీ ఈవో ఆదేశాల మేరకు తిరుమలలో దుకాణదారులతో సమావేశం నిర్వహించినట్లు చెప్పారు. తిరుమలలో అన్ని దుకాణాలలో ఒకే రేట్లో వాటర్ బాటిల్ని విక్రయించాలని, ఖాళీ గాజు బాటిల్ తీసుకొని భక్తులకు డబ్బులు తిరిగి ఇవ్వాలన్నారు. అదేవిధంగా దుకాణదారులు తమ దుకాణాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జేఈఓ ఆదేశించారు. ఇందుకు దుకాణదారులు తమ అంగీకారం తెలిపారు. వాటర్ బాటిల్ అందరూ ఒకే రేటుకి, తిరుమలలో ఉన్న షాప్స్ అన్నీ ఒకే రేటుకి ఇవ్వాలని జేఈఓ శ్రీమతి గౌతమి గారు ఆర్డర్స్ ఇచ్చారంటండి. ఆ వార్త ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇంకా వెనక్కి వెళ్తే స్టెన్ యాక్షన్ అగైనెస్ట్ సప్లయర్స్ ఆన్ లో క్వాలిటీ గీ. ఇది ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఇక్కడ ఇచ్చారండి వీళ్ళు ఇంగ్లీష్లో. విత్ అన్ ఎయిమ్ టు ప్రొవైడ్ టేస్టియర్ అండ్ హైజీనిక్ లడ్డూ ప్రసాదం టు ది multitude of devotees, TTD has given a serious warning to the suppliers who are supplying low quality ghee. భక్తులు వస్తున్నారని వాళ్ళకి ప్రసాదం అందించాలని దీంతో వీళ్ళు నెయ్యిని నాణ్యత లేని నెయ్యిని సరఫరా చేస్తున్నారటండి. వాళ్ళకి టీటీడీ తీవ్రమైన హెచ్చరిక జారీ చేసిందంట. ఏ రివ్యూ మీటింగ్ హెల్డ్ బై టీటీడీ ఈఓ శ్రీ శ్యామలరావు along TTD GEO for Health and Education Srimati
Gautami with ghee procurement expect committee at EO chamber in TTD administrative building on Monday evening. మీటింగ్ పెట్టారంటండి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ తిరుమలలో. ది ఈఓ సెడ్ ఆఫ్టర్ through verification and sending the ghee samples to National Accreditation Board of Testing and Calibration Laboratories. ఈ ల్యాబొరేటరీస్కి తరలించారంటండి ఈ ఘీ శాంపిల్స్ని వెరిఫికేషన్ చేయడం కోసం. అదే వాళ్ళు ఇక్కడ ఇచ్చారు. సో నెయ్యి కల్తీ అవుతుందంటండి దీన్ని ఇచ్చుకోవడం వల్ల. ఇది ఒక చాలా పెద్ద వార్త. ఎందుకంటే వేల మంది తిరుమల లడ్డు కోసం చాలామంది చాలా వాళ్ళ ఇష్టం. తిరుమల లడ్డు అంటే చాలా ఇష్టం అంతమందికి. ఆ రుచి కానీ ఆ క్వాలిటీ కానీ ఇంకెక్కడ రాదు. ఆ టేస్ట్ కూడా వేరే దగ్గర ఎక్కడ చేసినా కూడా ఆ టేస్ట్ రాదు. సో అలాంటి అంత పవిత్రమైన లడ్డూని వీళ్ళు ఇలా చేస్తున్నారు. సో దీని మీద చాలా స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి టీటీడీ బోర్డ్ నిర్వహించారంటండి మీటింగ్ నిన్న. సో అదే మొత్తం వార్త ఇచ్చారు. షోకాజ్ నోటీస్ కూడా ఇచ్చారంట, ఇక్కడ వీళ్ళు రాశారు. సో అదండి, చాలా గట్టి స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవాలి, లేదంటే ఇవి చాలా పెరిగిపోతాయండి. సో ఇదండి ఈరోజు తిరుమల వార్తలు. సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి భక్తి సమాచారం కోసం మా తెలుగు భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.